బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అనుకుంటాం కానీ ఎంత మనం కూల్ నేను హ్యాపీగా ఉంటాను, హ్యాపీ సోల్ అనుకుంటాం కానీ తెలియకుండా లోపల కూడా కొన్ని బాధలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. సో చిరంజీవి గారు నిన్న విజయ్ దేవరకొండ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తే ఆయన ఒక ఆన్సర్ కూడా చెప్తారు. ఒక ప్రొడ్యూసర్ నువ్వేం పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటే ఆ ఒక్క పదం ఆయన జీవితంలో మార్చేసిందని చెప్పినట్టు. సో ప్రతి మనిషికి ఎక్కడో ఒక తెలియని ఒక బాధ అయితే ఉంటుంది. నిజంగా చెప్పు, నీ మనసులో ఏం బాధలు లేవా? రెండు విషయాలలో నాకు అనిపించింది. మేబీ ఆ బాధను నేను అంత ఎక్కువగా పట్టించుకోలేను. ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ మోర్ అబౌట్ హ్యాపీ అయిన విషయాలు, హ్యాపీనెస్ గురించి ఎక్కువ నేను ఆలోచిస్తా. అంటే నాకు సాడ్ అయిన విషయాలు కానీ బాధ పెట్టే విషయాలు కానీ నేను ఎక్కువ పట్టించుకోలేము మేబీ. సో అందుకని నేను ఎక్కువ ఆనందంగా ఉంటాను. సో పట్టించుకోపోయినప్పటికి కూడా గుర్తుపెట్టుకోను, నేను ఇష్టపడను. నాకు అవమానాలు ఎవరు జరగవు. నేను ఎప్పటికప్పుడు అవి రిఫ్రెష్ చేస్తూ ఉంటా, అవి తోసేస్తూ ఉంటా డస్ట్బిన్లోకి. తోసేసి నిజంగా చెప్తున్నా, ఇట్ రియలీ హెల్ప్స్, రిజ్యూనేట్ చేసుకుంటా. ఇక్కడ చెప్పడానికి బాగుంటుంది మధు, 4 గోళ్ల మధ్య కూర్చొని ఎప్పుడు ఏడవలేదను? నిజంగా ఏడవల. ఒక్కసారి బాగా ఏడ్చానంటే ఈ మన మా టీవీ లాఫ్టర్ ఛాలెంజ్ షో ఉంది కదా, ఆ షో విషయంలో నేను బాగా బాధపడ్డాను. ఎందుకు? మధ్యలో అంటే ఐ డోంట్ నో, దే సెడ్ టెంపరర్లీ కొన్ని ఎపిసోడ్లు నన్ను పక్కన పెట్టారు. అంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాంలే, నాకు తెలియదు ఎందుకు ఏమైందో, వేరే వాళ్ళందరి నుంచి నన్ను పక్కన పెట్టారు. ఐ వాజ్ నాట్ దేర్ అండ్ ఫైనల్లీ అది నేను షోలో పక్కన పెట్టేసరికి అది నేను బాగా హర్ట్గా ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యి ఒక 1 వీక్ మా ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్, నీ ఏడిపే తగిలినట్టుంది, షో పీకేశారు, షో క్లోజ్ చేశారు, అయిపోయిందిగా, నీ ఏడిపే తగిలింది. నన్ను చిచ్చి అలా ఏం కాదు, ఐ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. నేను ఎక్కడ చెప్పలేదు ఇది అంటే షో గురించి ఇంతలా ఆలోచించావంటే. షో గురించి ఆలోచించా. అయితే అప్పుడు నన్ను ఒక కామెడీ షోలో బేబక్క కామెడీకి పనికి రాదు అని అనుకుని పక్కన పెట్టారు కదా, అదే బేబక్క కామెడీలో ఇప్పుడు సూపర్ రాకింగ్ అని నా వీడియోస్లో కామెడీగానే నచ్చుతా నేను. ఏ రోజు డాన్స్లు వేసుకుని ఇలా రెడీ అయింది లేదు, నేను మంచిగా స్టెప్లు వేసి కొంచెం అలా ఇలా వీడియోలు చేసింది లేదు. బేసికలీ పీపుల్ లవ్ ఓన్లీ మై కామెడీ. సో అలా తీసేసిన దానికి ఆ రోజే అనుకున్నా, మై టైం విల్ కమ్. అప్పుడు నేనేంటో ప్రూవ్ చేస్తా. అది ఎవరు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు, కానీ ఐ ఫెల్ట్ పర్వాలేదు, ఇంతమంది గుర్తుపట్టి మాట్లాడేది. ఆఖరి పబ్లో చీకట్లో కూడా గుర్తుపట్టి అమ్మాయిలు వచ్చి నాతో ఫోటో తీసుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ షాక్. వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్టోరీలో కూడా పెట్టారనమాట అమ్మాయిలు. సో పర్లేదు, మన హవా బాగానే నడుస్తుంది. నడవని నెక్స్ట్ సినిమాలు కూడా పడుతున్నాయి, పడిని. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీరు ఇక్కడే ఉంటారా అని. ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాను రోషన్. మధ్యలో ఏదన్నా ఒక 1 మంత్కి ఏమన్నా షోస్ ఉంటే యుఎస్ వెళ్ళి రావడమే, కానీ ఐ విల్ బీ హియర్ ఓన్లీ. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయావు కంప్లీట్గా? యా, యూ కెన్ థింక్ లైక్ దట్. సుమన్ టీవీకి వచ్చిన వాళ్ళందరూ అంటే బిగ్ బాస్కి వెళ్తే ఇల్లు కొనుక్కుంటారు కదా, ఆ టైప్లో సుమన్ టీవీకి వచ్చిన వాళ్ళందరూ ఇల్లు కొనుక్కుంటారనే టాక్ వచ్చింది. నిజమే అది. అందుకని మంచి ఆఫర్లు కూడా వస్తాయి. లైక్ దట్ ఐ నో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.